హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మంత్ర. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సంక్రాంతి యుద్ధాలు జరిగాయి. ఎంతోమంది హీరోలు బాక్సాఫీస్ బరిలో తలపడ్డారు. కాని 2001లో జరిగిన ఆ ఒక్క యుద్ధం మాత్రం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. అది కేవలం 2 సినిమాల మధ్య జరిగిన పోటీ కాదు, అది 2 సామ్రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం, 2 రారాజుల మధ్య జరిగిన పోరు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ. అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిన రోజులవి. సోషల్ మీడియా లేని కాలంలోనే కేవలం పోస్టర్లు, కటౌట్లతోనే రాష్ట్రం మొత్తం హీటెక్కిపోయిన సందర్భం అది. అదే మృగరాజు వర్సెస్ నరసింహనాయుడు. ఈరోజు మనం ఆ మెమొరబుల్ క్లాష్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ సంక్రాంతికి గెలిచిందెవరు? రికార్డులు ఎవరికి దాసోహమయ్యాయి? గ్రాఫిక్ సింహం గర్జించిందా లేక రాయలసీమ సింహం తొడగొట్టిందా? పక్కా లెక్కలతో ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మనం వెనక్కి వెళ్లాల్సిన తేదీ జనవరి 11, 2001. అప్పటికి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే ఎక్కడ చూసినా ఈ 2 సినిమాల గురించే చర్చ. ఒక పక్క మెగా ఫ్యాన్స్, మా అన్నయ్య మృగరాజుతో వస్తున్నాడు, హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ అంట, జాక్విన్ అనే సింహం నటిస్తోందంట అని కాలర్ ఎగరేస్తుంటే, మరోపక్క నందమూరి ఫ్యాన్స్, మా బాలయ్య బాబు బి గోపాల్తో వస్తున్నాడు, సమరసింహారెడ్డిని మించిన మాస్ అంట, కంటి చూపుతో చంపేస్తాడంట అని తొడగొట్టారు. నిజంగా ఆ రోజుల్లో టికెట్ దొరకడమే ఒక యుద్ధంలా ఉండేది. ఈ 2 సినిమాలు ఒకే రోజు లేదా ఒక రోజు తేడాతో రిలీజయ్యి థియేటర్ల దగ్గర జాతరను తలపించాయి. మొదటగా మృగరాజు సినిమా విషయానికొస్తే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎందుకంటే డైరెక్టర్ గుణశేఖర్ అంతకుముందు చిరంజీవి గారితో చూడాలనుంది లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చియున్నారు. పైగా ఈ సినిమా కథ చాలా కొత్తగా, అడవి నేపథ్యంలో మృగరాజు అంటే సింహంతో హీరో చేసే పోరాటం అనే కాన్సెప్ట్తో వచ్చింది. ఈ సినిమాకి ఉన్న మెయిన్ హైలైట్ ఏంటంటే టెక్నికల్ వాల్యూస్. హాలీవుడ్ నిపుణులను పిలిపించి సింహం గ్రాఫిక్స్ చేయించారు. సిమ్రాన్ హీరోయిన్గా, సంఘవి మరో పాత్రలో, నాగబాబుగారు ఒక ముఖ్య పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతమందించారు. చాయ్ చటుక్కున తాగరా భాయ్ పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. అలాగే రామయ్య పాదాలని పాట క్లాస్ ఆడియన్స్ని కట్టిపడేసింది. ఓపెనింగ్స్ పరంగా చిరంజీవి గారికున్న క్రేజ్ వల్ల మొదటి రోజు థియేటర్లు కిక్కిరిసిపోయాయి. అదే సమయంలో బాక్సాఫీస్ బరిలోకి దిగిన సినిమా నరసింహనాయుడు. దీనికి డైరెక్టర్ మాస్ పల్స్ తెలిసిన బి గోపాల్. అప్పటికే బాలకృష్ణ గారితో సమరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చియున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలు, చిన్నికృష్ణ కథ, మణిశర్మ సంగీతం, ఇలా ఒక పక్కా మాస్ మసాలా ప్యాకేజ్తో ఈ సినిమా వచ్చింది. ఇందులో సిమ్రాన్, ప్రీతి జింతా, ఆశా షైని హీరోయిన్లు. నరసింహనాయుడు అనే టైటిల్ వినగానే ఫ్యాన్స్కి పూనకాలొచ్చాయి. ట్రైలర్లో బాలయ్య చెప్పిన డైలాగులు అప్పట్లో సెన్సేషన్. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తాను అనే డైలాగ్ వినడానికి జనం ఎగబడ్డారు. సినిమాలు రిలీజయ్యాయి. మార్నింగ్ షో పడింది. టాక్ బయటికొచ్చింది. ఇక్కడే సీన్ మొత్తం మారిపోయింది. మృగరాజు సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. కథలో కొత్తదనం ఉన్నా ఆ సింహం గ్రాఫిక్స్ ఆడియన్స్ని నిరాశపరిచాయి. హాలీవుడ్ రేంజ్ అని చెప్పిన సింహం తెరమీద బొమ్మలా కనిపించడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. చిరంజీవి గారి నటన, డాన్సులు అద్భుతంగా ఉన్నా కథనం అంటే స్క్రీన్ ప్లే లోపించడం, విలన్ ఎలివేషన్ సరిగ్గా లేకపోవడం సినిమాకి మైనస్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే గ్రాఫిక్ సీన్స్ అప్పట్లో ట్రోల్స్కి గురయ్యాయి. అప్పట్లో ఇంటర్నెట్ లేకపోయినా మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ అయింది. భారీ బడ్జెట్తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. నిర్మాతలు దేవి వరప్రసాద్ గారికి ఇది భారీ నష్టాన్ని మిగిల్చింది. మరోవైపు నరసింహనాయుడు థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది. సినిమా మొదలైన 10 నిమిషాలకే బ్లాక్ బస్టర్ అనే టాక్ స్ప్రెడ్ అయిపోయింది. బాలకృష్ణ గారి విశ్వరూపం చూసి జనం షాక్ అయిపోయారు. ట్రైన్ ఎపిసోడ్, ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్లో బాలయ్య రౌద్రం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ముఖ్యంగా లక్స్ పాపా పాట మాస్ ఆడియన్స్ని ఉర్రూరు తొలించింది. బి గోపాల్ టేకింగ్కి, పరుచూరి డైలాగులకి థియేటర్లు దద్దరిపోయాయి. సెంటిమెంట్ పండించడంలో బాలయ్య మరోసారి తన సత్తా చాటారు. అక్కా చెల్లెళ్ల సెంటిమెంట్ లేడీస్ని కూడా థియేటర్లకు రప్పించింది. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే ఈ వార్లో విజేత ఏకపక్షంగా నిర్ణయించబడింది. నరసింహనాయుడు ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ మాత్రమే కాదు, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న సమరసింహారెడ్డి, కలిసుందాంరా రికార్డులను బద్దలుకొట్టింది. ఈ సినిమా దాదాపు 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇదొక అరుదైన రికార్డ్. షేర్ పరంగా చూస్తే అప్పట్లోనే 20 కోట్ల మార్క్ని ఈజీగా క్రాస్ చేసింది. కొన్ని ఏరియాల్లో అయితే బయ్యర్స్కి పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు లాభమొచ్చింది. ముఖ్యంగా సీడెడ్ అంటే రాయలసీమ గడ్డ మీద బాలయ్య ఆధిపత్యమేంటో ఈ సినిమా మరోసారి నిరూపించింది. అక్కడ కలెక్షన్స్ సునామీ సృష్టించాయి. పోటీపరంగా చూస్తే మృగరాజు ఓపెనింగ్స్ బాగున్నా లాంగ్ రన్లో చతికెలపోయింది. దీనికి కారణం కంటెంట్ వీక్గా ఉండటమే. కానీ చిరంజీవి గారి స్టార్డం వల్ల ఫ్లాప్ టాక్తో కూడా ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి.
కానీ నరసింహనాయుడు మాత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్లిపోయింది. ఈ క్లాష్లో బాలయ్యబాబు క్లియర్ విన్నర్గా నిలిచారు. మెగా ఫ్యాన్స్కి ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే అయినా వాస్తవమేంటంటే 2001 సంక్రాంతి నందమూరి నామ సంవత్సరంగా మారిపోయింది. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఈ 2 సినిమాలకు సంగీతమందించింది మణిశర్మగారే. అంటే హీరోలెవరైనా గెలిచింది మణిశర్మ సంగీతమే. మృగరాజు ఫ్లాప్ అయినా అందులోని పాటలు సూపర్ హిట్. నరసింహనాయుడు హిట్ అయింది, అందులోని పాటలు కూడా సూపర్ హిట్. అలాగే సిమ్రాన్కి కూడా ఇది స్పెషల్ సంక్రాంతి. 2 పెద్ద సినిమాల్లోనూ ఆమె హీరోయిన్. ఒక పక్క చిరుతో రొమాన్స్, మరో పక్క బాలయ్యతో ఎమోషన్. సిమ్రాన్ కెరీర్కి ఈ 2 సినిమాలు ప్లస్ అయ్యాయి. ఈ క్లాష్ తర్వాత ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ బలపడింది. అదే సింహం సెంటిమెంట్. బాలయ్య టైటిల్లో సింహం ఉంటే హిట్ గ్యారంటీ అనే నమ్మకం బలపడింది. అలాగే చిరంజీవి గారు కూడా ఈ ఓటమిని సీరియస్గా తీసుకుని మరుసటేడాది అంటే 2002లో ఇంద్ర సినిమాతో వచ్చి నరసింహనాయుడు రికార్డులను బద్దలుకొట్టి తన స్టామినా ఏంటో చూపించారు. అంటే రికార్డులు అనేవి ఎవరికీ శాశ్వతం కాదని, కంటెంట్ ఉంటే రాజు ఎవరైనా మారచ్చు అని ఈ క్లాష్ నిరూపించింది. నరసింహనాయుడు విజయం బాలకృష్ణగారి కెరీర్లో ఒక పీక్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత చాలా ఫ్యాక్షన్ సినిమాలొచ్చాయి, కానీ నరసింహనాయుడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని అవి రీచ్ అవ్వలేకపోయాయి. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తాను అనే డైలాగ్ ఇప్పటికీ పాపులర్. అలాగే ఆ సినిమాలో బాలయ్య వేసిన స్టెప్పులు కూడా ఫ్యాన్స్కి పండగ చేశాయి. మృగరాజు విషయానికొస్తే అది చిరంజీవి గారి కెరీర్లో ఒక ప్రయోగం. గ్రాఫిక్స్ పరంగా చేసిన ప్రయత్నం విఫలమైనా తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెంచాలనే తపన అందులో కనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే 2001 సంక్రాంతి వార్లో నరసింహనాయుడు ఏకచక్రాధిపత్యం వహించింది. బాక్సాఫీస్ కలెక్షన్స్, రికార్డులు, లాంగ్ రన్, సెంటర్స్ ఇలా ఏ రకంగా చూసినా బాలయ్యబాబుదే పైచెయ్యి. మెగాస్టార్ చిరంజీవి వెనకబడ్డారు అనే చెప్పాలి. కానీ అది కేవలం ఒక సినిమా వరకే. ఆ తర్వాత మళ్లీ ఠాగూర్, శంకర్దాదా ఎంబీబీఎస్లతో చిరు తన స్థానాన్ని పదిలంచేసుకున్నారు. బాలయ్య కూడా సింహ, లెజెండ్, అఖండలతో తన జోరు కొనసాగిస్తున్నారు. ఈ రోజుకి ఈ 2 సినిమాల గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక సినిమా ప్రేమికుడిగా మనం చూడాల్సింది ఆనాటి పోటీతత్వాన్ని, ఆ హెల్దీ కాంపిటీషన్ని. మరి మీలో ఎంతమందికి ఈ క్లాష్ గుర్తుంది? అప్పట్లో మీరు ఏ సినిమాకి వెళ్లారు? మృగరాజు టికెట్ దొరక్క నరసింహనాయుడికి వెళ్లారా, లేక నరసింహనాయుడు బ్లాక్లో కొనలేక మృగరాజుకి వెళ్లారా? మీ అనుభవాలను, ఆనాటి జ్ఞాపకాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? చాయ్ చటుక్కున పాటనా లేక లక్స్ పాపా పాటనా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ హిస్టరీ వీడియోల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.